ఇస్లాం బోధనలు సదా అనుసరణీయం. మౌలానా ముస్తాన్ నద్వీ రంజాన్ పర్వదినం మనకు తక్వా, సహనం మరియు దానగుణం నేర్పుతుందని ప్రఖ్యాత ఇస్లామిక్ పండితులు జనాబ్ అబ్దుల్ మస్తాన్ నద్వీ పేర్కొన్నారు. ముస్లిం ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన ఈద్ ప్రార్థనలో ఆయన ధార్మిక ప్రవచనం చేశారు. హాఫీజ్ రియాజ్ సాహెబ్ ఉర్దూ సందేశం అరబ్బీలో కుర్బా మరియు నమాజ్ చేయించారు. ఆయన ప్రసంగంలో ఇస్లాం ధర్మం పరస్పర ప్రేమానురాగాలను, సోదర భావాన్ని, ఐక్యతను చాటుతుంటాయి. కులమతాలకు అతీతంగా మానవ సేవకు ప్రాధాన్యతనిస్తుంటాయి. రంజాన్ ఉపవాస హృదయ మాలిన్యాన్ని దూరం చేస్తాయన్నారు. రంజాన్ మాసం సమస్త మానవాళి జీవితాల్లో శాంతి, సంతోషం మరియు కరుణను కోరుకుంటాయన్నారు. రంజాన్ మాసం అందించే స్ఫూర్తి ఎల్లవేళలా కొనసాగాలని, మానవులంతా కలిసిమెలిసి జీవించాలని, ఇస్లాం బోధనలను సమస్త మానవాళి జీవితాల్లో వెలుగురేఖలు ప్రసరింపచేయాలని ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రధాన కార్యదర్శి షేక్ మునీత్ అహ్మద్ మాట్లాడుతూ, నిరుపేదలను గుర్తించి కులమతాలకు అతీతంగా అవసరాలు తీర్చడం, సహాయం చేయడం, మానవ సంబంధాలను కొనసాగించడం ద్వారా ప్రజల మధ్య మత సామరస్యాన్ని పెంపొందించడం, ఐక్యత, సహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పాలని కోరారు. ఒకరి పండుగలో మరొకరు పాల్గొనడం ద్వారా రాజకీయంగా ఏర్పడుతున్న దూరాన్ని తగ్గించుకోవడం, మానవత్వాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేయాలని, నమాజ్ ఏర్పాట్లకు సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, మున్సిపల్ శాఖ వారికి, పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్, ప్రధాన కార్యదర్శి షేక్ మునీత్ అహ్మద్, అధ్యక్షులు డాక్టర్ కాళేశావలి, కమిటీ సభ్యులు అన్వర్ పాషా, ఎండి ఇర్ఫాన్, షఫీ మహమ్మద్, సయ్యద్ ఇంతియాజ్, ముక్తాన్ అలీ, మొహమ్మద్ సయ్యద్ అలీ తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం గల ఈద్గా కమిటీ వరకు ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో వేలాది మంది ముస్లిం సోదరులు రంజాన్ ప్రార్థనలు చేసి ఆ ఒక రంజాన్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. నేను గారు దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఈ యొక్క వేడుకలో, ఈ యొక్క ప్రార్థనలో పాల్గొనటం, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరైతే సోదరులు ఉన్నారో ప్రతి ఒక్కరిని గారు ఆహ్వానించి వాళ్ళతో పాటు పండగ జరుపుకునే విధంగా మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్న ఈద్గా కమిటీ సభ్యులకు కానివ్వండి, మా ఒక మైనార్టీ సోదరులందరికీ గారా ప్రత్యేకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ అల్లా ఒక దీవెనలతో ప్రతి ఒక్కరి గారు సంతోషంగా ఉండాలని చెప్పని, ప్రతి ఒక్కరి గారు వాళ్ళ ఒక పిల్లలు ఇదితో ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని చెప్పని విజయవాడ, అదేవిధంగా రాష్ట్ర ముస్లిం సోదరిమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఇంత ఘనంగా ఈ యొక్క వేడుకల్ని, ఈ యొక్క ప్రార్థనల్ని ప్రతి సంవత్సరం గారా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వహించే కమిటీ సభ్యులకి మా ఒక ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రంజాన్ పండుగను జరుపుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ చాలా అత్యధిక మంది ఇక్కడ పాల్గొంటారు. అయితే ఈ రంజాన్ మాసం అంటే ఈదుల్ ఫితర్ అంటారు. ఈదుల్ ఫితర్ అంటే ఈద్ అంటే పండుగ, ఫితర్ అంటే దానం, దానాల పండుగ అని అంటారు. అదేవిధంగా ఏదైతే రోజా ఉందో అరబ్బీలో సౌమ్ అంటారు. సౌమ్ అంటే నిలిపివేయటం, నిలబడటం, ఆపివేయటం. ఏ విధంగా అయితే రోజాలో ఆగిపోతారో, ఏదైతే పొద్దున్న 4 కాడ నుంచి సాయంత్రం 6 వరకు భోజనం కానీ, నీరు కానీ, అదేవిధంగా మాటలతో కానీ ఎవరికన్నా ఇబ్బంది పెట్టడం కానీ, లేదంటే మీ చేతుల ద్వారా కానీ, కాళ్ళ ద్వారా కానీ మీరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆ నిష్ఠతో ఆ 30 రోజులు ఉపవాసాలు పాటిస్తారు. ఆ ఉపవాసాలు పాటించడానికి కారణం ఏదైతే దివ్య గ్రంథం సర్వమానవాళికి కోసం అవతరించిందో, దివ్య గ్రంథం ఖురాన్ అయితే అవతరించిందో దానికి కృతజ్ఞతా భావంగా ఈరోజు రంజాన్ పండుగ జరుపుకోవటం జరుగుతుంది. ప్రపంచ మానవులందరూ కూడా ఈ రంజాన్ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ భారతదేశంలో ఈరోజు కులాలు, మతాలుగా విడదీసి ముస్లిం సమాజాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం ఏదైతే జరుగుతుందో, ఈ సందర్భంగా మీ అందరి ద్వారా తెలియజేసేది ఏమిటంటే, మనమందరం కూడా భారతీయులం. భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ఈ భారతదేశం ప్రతి ఒక్కరికి కూడా ఒక సుహృద్భావ వాతావరణంలో శాంతియుత జీవనం గడపడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, హిందువులు కానీ ఎవరైనా సరే మన అందరం కలిసి ఉందాం. మన భారతదేశం గొప్పది, మన భారతదేశం యొక్క ఆలోచనలు గొప్పవి, ఇక్కడ ఒక సంస్కృతి గొప్పది. కాబట్టి మనందరం కలిసి ఉందాం. ఈ సందర్భంగా రంజాన్ సందర్భంగా కూడా ఈ దానగుణం, సహనగుణం నేర్పుతుంది, సోదర భావాన్ని పెంపొందించమని చెప్తుంది. కాబట్టి
ఈ రంజాన్ సందర్భంగా ప్రతి ఒక్కరికి కోరేది ఏంటంటే మనందరం కలిసి భారతదేశాన్ని ఒక మంచి ఉన్నతమైన దేశంగా తీర్చిదిద్దామని కృషి చేయాలని కోరుతున్నాను. ప్రతి సంవత్సరం కూడా దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈద్గా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ ఈద్గా నమాజ్కు ఈరోజు వేలాదిగా మనుషులందరూ ప్రజలందరూ కూడా విచ్చేశారు. ఈ సందర్భంగా ఏమిటంటే రంజాన్ అనేది పవిత్రమైనటువంటి దివ్య గ్రంథం ఆవర్తించినటువంటి నెల. ఇటువంటి నెలలో ఈ మొత్తం కూడాను ఒక నెల పాటు మనం అందరం కూడాను ఉపవాసాలు ఉన్న తర్వాత ఏ రకంగా అయితే శ్రామికుడు శ్రమించిన తర్వాత తన యొక్క ఏదైతే శ్రమకి తగ్గ ప్రతిఫలం ఉంటుందో ఆ ప్రతిఫలాన్ని తీసుకునేటటువంటి దినం ఈరోజు మనం అందరం కూడాను ఆ భగవంతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వద్ద ఈ దేశ శాంతి కోసము, ప్రపంచ శాంతి కోసము, అదేవిధంగా చాలా ఎక్కువగా ఏంటంటే మన అమరావతి రాజధాని మరియు అదేవిధంగా మా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని చెప్పేసి, రాష్ట్రం దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి, రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి వైపుకు పయనించాలని చెప్పేసి ఈ రోజున మన మత పెద్దలందరూ కూడాను ప్రార్థించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడాను ఈద్ ముబారక్ అని చెప్పేసి ఆలింగనం చేసుకోవడం ఈ దేశ యొక్క గొప్పతనం, ఈ దేశ యొక్క సంస్కృతిలో భాగం అని చెప్పేసి తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా ప్రతినిధులు ప్రతి ఒక్కరికి కూడాను పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.